ఫేమస్ అయింది, పాట కూడా వచ్చింది. ఇంకా ప్రతి ఎవరు ఫోన్ చేస్తున్నా బుద్ధి తెలుసు సాంగ్ అయితే ఒకసారి మా కోసం ఆ సాంగ్ పాడతారా? తీస్తారం కళ్ళ కూడా అనుకోలేదు. నేను జైల్లో అనుకున్నా నీ పడే బాధలు కష్టాలు మేము అక్కడ దొరికిపోయినవి, ఈవిడ వీళ్ళు బాధపడింది, ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు తిరిగింది అంటే సినిమా తీస్తే బాగుంటుందని నా మనసులో అనుకున్నాను కూడా. అనుకుంది నిజమైపోయింది. నిన్న కళ్ళ కూడా అనుకోలేదు ఇలా జరుగుతుంది. ఇది మన కార్తీక్ ఉన్నాడు కదా, సప్తగిరి షాపు కార్తీక్ శ్రీకాకుళం పొందపల్లి జంక్షన్లో బట్టల షాపు. ఆయన కొడుకే రిలీజ్ అయిన వెంటనే వచ్చి ఇంటికి వచ్చారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ ఆయన మేము ఫోన్ కాల్లో మాట్లాడుకున్నాం. అక్కడ ఏం జరిగింది, మా లెటర్లు పట్టుకెళ్ళడం, మేము రాసినవి ఇవన్నీ పట్టుకెళ్ళడం, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, మమ్మల్ని బుర్ర అంటే బుర్ర తిన్నాడంటే ఆయన దగ్గర ఉన్న మొత్తం పెన్నులు గిన్నెలు. ఈ 6 అంటే మొన్న సినిమా రిలీజ్ అయింది. ఎలక్షన్ జరిగే ముందు జరిగింది చంద్రబాబు పరిపాలన. చాలా ఫైట్ చేశారు. ఆ తర్వాత జగన్ పాదయాత్రలో వీళ్ళు వెళ్ళడం, ఆయన నేను గెలిచిన తర్వాత తీసుకొస్తాను అనడం, ఆయన గెలిచిన తర్వాత తీసుకొచ్చాడు మాట ప్రకారంగా. అందరూ కష్టం ఫలితం అందరితో ఉందని ఇక్కడ. కానీ పాకిస్తాన్ నుంచి బాగా వచ్చాయి అంటే మళ్ళీ నేను అనుకోవద్దు, కానీ మన మనుషులు బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ ఏ దేశాలు దొరికిపోయినా అది రూల్స్ ఒప్పందాలు ఉంటాయి. హై కమిషనర్ కానీ ఇదే శాఖ జయశంకర్ కానీ అప్పుడు స్వప్న సురేష్ ఉండేది, ఆవిడ చనిపోయి సినిమాలు చూపించారు. ఒక్కొక్క బాధ్యత వాళ్ళ మనుషులు మన జైల్లో ఉన్న మన మనుషులు, మనం చేపలు పట్టిన వాళ్ళు టెర్రరిస్ట్ బాంబులు కాదు కదా. మన దగ్గరకు పోస్ట్ కూడా పాకిస్తాన్లో స్టేట్ చేస్తారు, చేపలు ఉంటాయి. ఎందుకంటే మన అది ఉంటాయి వాళ్ళ మనసులు మన దొరికిపోయినా ఒప్పందాల పక్కన రిలీజ్ చేస్తుంటారు. కానీ వీళ్ళు కష్టపడారు కానీ ఆ టైంలో అదేదో ఆర్టికల్ రద్దు అన్నారు కదా. మేము దొరక ముందు ఇంతకు ముందు చంద్రబాబు పరిపాలనలో మా ఊరు గురుమూర్తి అని అంటాడు, శ్రీను వీళ్ళందరూ అంటే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు ఢిల్లీ కూడా వెళ్ళలేదు, అంత కష్టపడలేదు కూడా. కానీ 6 నెలలు రిలీజ్ చేస్తారు. అంటే ఒప్పందాలు వాళ్ళు ఏంటంటే కొందరు ఏంటంటే వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు. సాయం చేస్తూనే వస్తారు, సాయం చేయపని కూడా వస్తారు. నా మనస్సాక్షిగా అంటే చదువుకున్న చాలా మంది తెలుస్తుంది అది. ఇప్పుడు బంగ్లాదేశ్ దొరికిపోతుంది, శ్రీలంక దొరికిపోయిన మన రిలీజ్ చేస్తారు. ఒప్పందాలు ఖచ్చితంగా. ఆర్టికల్ రద్దు అన్నారు కదా పాకిస్తాన్లో ఉంటే నిజమేనా? మీరు పాకిస్తాన్ ఉన్న టైంలో రిలీజింగ్ టైంలో రిలీజ్ చేస్తారంట, ఇంకా ఆర్టికల్ రద్దు అవడం అది నిజమే. అది మొత్తం నిజమే. అది పేపర్లు వచ్చే మాకు 22 మంది పేర్లు 20 మంది పేర్లు వచ్చాయి. ఆ 2 పేర్లు ఎవరు అని మాకు తెలియదు. మరి ఆ సెంటిమెంట్ కూడా చెప్పాను.